మీ ముందర ఇంప్రెషన్ కొట్టేయాలని చూడండి ఎట్లా పెడుతున్నా గింజలు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ నాని ఆఫీషియల్. ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ బ్లాగ్ చూసారు కదా, మన విత్తనాలు అయితే పోసినాం. ఏ చేనుకి ఏ రకాలు పోసినాం అన్ని విత్తనాలు చూపించినాం మీకు. అయితే ఈరోజు అయితే మొలకలు వచ్చినాయి. ఈ రోజుకి 8 days అవుతుంది పోసి. అవి చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. పోసిన 4 days దాకా వాన లేదు. లాస్ట్ మూమెంట్లో మొలకెత్తి ముందర వాన పడి మంచిగా అయితే మొక్కలు అయితే రక్షించినాడు వానదేవుడు. చాలా హ్యాపీ. నేనైతే రైతులందరూ కూడా చాలా హ్యాపీ ఆ రోజు పోసిన వాళ్ళు, ఎందుకంటే కరెక్ట్ టైం వాన పడ్డది కాబట్టి అందరూ హ్యాపీ. ఇప్పుడు చూపిస్తాను గాయస్ ఎలా మొలిచాండి, చూసేయండి దోస్తులు. ఇదిగో చూడండి, ఈ రోజుకైతే 8 రోజులు విత్తనాలు పోసి రిజల్ట్ అయితే ఈ రోజుకి ఇట్లా ఉంది. ఇప్పుడు ఎందుకు ఇట్లా కొడుతున్నాయి అంటే టైం ఇప్పుడు 2 అవుతుంది మధ్యాహ్నం, అందుకనే జర మొక్కలు అనేది ఆడబెట్టి ఉన్నాయి. ఇంకొక డల్లు వాన పడితే మొక్కలు అనేది చాలా హుషారుగా పెరుగుతాయి. అటుగాక ఈరోజు అయితే మేము విత్తనాలు అయితే పెడుతున్నాం. పోయిన కాడ చూపిస్తా చూడండి. ఇది చూడండి గాయస్, ఇలా తొమ్మినాయి. ఇంకో ఇలా పెద్ద పెద్ద పోయిన కాడ అయితే పెడుతున్నాం. ఇంకో ఈ గ్యాప్ ఆడ చెట్టు ఉంది, ఈడైతే పెట్టినాం విత్తనం. అయితే విత్తనాలు అన్నది ఎక్కువ దగ్గర దగ్గర ఉండదు, జర దూరమే ఉండాలి. దోస్తులు చూసారు కదా పత్తి మొలకలు అయితే ఎలా వచ్చాయో చూపించాను. అలాగే పత్తి గింజలు కూడా పోయిన కాడ దూరం దూరం ఉన్న కాడ వేయండి, దగ్గర దగ్గర అయితే అస్సలు వేయకండి. ఎందుకంటే దగ్గర దగ్గర వేసామనుకో చెట్టు దబ్బన పెరగదు, అటుగాక పురుగులు దోమలు అన్నీ ఎక్కువ అయ్యి చెట్టు అనేది దబ్బన పెరగనియదు. అదే పెద్ద పెద్ద గ్యాప్లలో వేసామనుకో చెట్టు అనేది మంచిగా పెరుగుతుంది. మనం మందు కూడా కొట్టినా మంచిగా దంద ఆగుతుంది, మంచిగా పత్తి కూడా కాయలు కూడా మరిన్ని పడతాయి. అందుకనే చెప్తున్నా, వినండి దోస్తులు. అంతా చూసారు కదా, అటుగాక ఈరోజు మీద గింజలు అయితే పెడుతున్నాం. పోయిన కాడ మా తమ్ముడు పెడుతుంది చూడండి ఎట్లా పెడుతుందో. దోస్తులు మధ్యాహ్నం అయితే అన్నం తిన్నాం. అన్నం తిన్నాక మా తమ్ముడు ఇత్తులు పెడదాం లేరా అంటే ఆడేమన్నాడు తెలుసా, అన్న ఇప్పుడే అన్నం తిన్నాం కదా, ఇప్పుడు జర కడుపు టైట్గా ఉంది, కొంచెం పైన పెడదాంలే అన్నాడు. అదే అరే నేను వీడియో తీస్తున్నారు అనగానే చూడు ఎట్లా పెట్టుకుంటూ పోతుండో. వీడియో అన్నాక చాలుగా మీ ముందర ఇంప్రెషన్ కొట్టుకోవాలని దబ్బల ముందర ఉరికించేపి వాడు ఊకినాడు. ఇప్పుడు చెట్టు ఉరుకుతుండో. ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేసానో ఉరికొచ్చి ఎత్తులు పెడుతుండో. ఫ్రెండ్స్ చూడండి, వాడు పిలుస్తుంటే పోతూనే ఉండు. ఇంతసేపు ఏమో అన్నం మంచిగా కడుపుని అన్నం తిన్నాం కదా, కొంచెం రెస్ట్ ఇస్తున్నా అన్నాడు. అరే వీడియో తీస్తారా, నేను ఒక వీడియో తీస్తాను అనగానే ఉరికొచ్చి పట్టేలా గింజలు పెట్టుకుంటూ పోతుండు. మరి అంతే మరి ఏమనిపించిందో వీడియో అనగానే మరి ఉరికొచ్చిండు. మరి అరే ఏ సపోర్ట్ చేయండి ఇప్పుడు, ఎందుకంటే వీడియో ఉంది, మనం మాట్లాడితే రికార్డ్ అవుతుంది. ఇలా అదాని ప్లాన్. లేకపోతే ఈ వీడియో లేకపోతే ఎన్ని తిడుతున్నావు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంటే. అదిరా మీ ముందర ఇంప్రెషన్ కొట్టేయాలని చూడండి ఎట్లా పెడుతుండో గింజలు. వీడియో అనగా వచ్చి గింజలు పెడుతుండు, నాకు నవ్వు వస్తుంది వీడు. అంతే కదరా. సరే మరి బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మిస్టర్ నాని ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.